అందరికీ నమస్తే. ఒకసారి మన ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. రెడ్డి పొత్తం అబద్ధాల మీదనే నడిపిస్తూ ఉంటాడు. ఈ గాగర్ కిషోర్ చెప్పలేదా ఈ పట్టబాటీలు లాగులు ఉచ్చబోసుకున్నాడు వీడని. చూశారు కదా ఈ ఫోటో ఎప్పుడు దిగినాము అంటే మేము తీన్మార్ మల్లన్న గారితో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన గెలిచినాక అయ్యా మీ వల్లనే గెలిచిన, అమ్మ మీ వల్లనే గెలిచిన అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీర్వాదం కోసం నల్గొండ మంత్రివర్యులు ఆయన గెస్ట్ హౌస్ గారికి వచ్చినప్పుడు మేము తీసుకున్న ఫోటో అది. అప్పుడు కాళ్ళలో మొక్కిన నువ్వు ఇవాళ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నావు. 20 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని నువ్వు ఈరోజు రాగి అని మాట్లాడుతూ ఉన్నావు. తిప్పి కొడితే నువ్వు అధికారంలోకి వచ్చి 2-3 ఏళ్ళు ఎత్తలేదు, నువ్వు పదవులు చూసి ఇప్పుడే అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అది కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటా. అది కూడా పక్కన పెడితే ఇంకేంటి గాదర్ కిషోర్ మాటలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గుర్తుపడతారు? గాదర్ రాధిక అని చెప్పండి, అప్పుడు అందరూ కూడా గుర్తుపడతారు. సో ఇలాంటి తప్పుడు కూతలు ఊసేటప్పుడు మీరు దేనికి వచ్చిన రాజకీయంలో అనేది మరవద్దు. బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతున్న, బీసీలకు అధికారం ఇస్తే ఓర్వలేకుండా, బీసీలకి టికెట్ ఇస్తే ఓర్వలేకుండా, బీసీలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటే ఓర్వలేక ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగతంగా. వాటి మీద మీరు పోరాటం చేయండి, అభినందిస్తాం. అంతేగాని మంచి మనసున్న వ్యక్తి పైన, కోమటిరెడ్డి గారి పైన ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మీరు ఆయన కాడ సహాయం పొందిన విషయం మర్చిపోవద్దు. సో మీకు చెప్పాలనుకున్నది ఒకటే, తీన్మార్ మల్లన్న గారు మీరు చేసేదంతా కూడా బీసీల పోరాటం, బీసీల న్యాయం కోసం చేసేటట్టు ఏడా కనబడట్లేదు. వేప చెట్టు మీద దొండతీగ కలిసి నేను కూడా బలిసిన అని చెప్పుకున్నట్టే ఉంది. సో దయచేసి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అంతటి మంత్రివర్యులు మీరు పట్టుకొని తప్పుడు కూతురు విషయం ముందు నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు కనబడకుండా ఉంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.